అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి నుంచి అంబటి రాంబాబు గారి పేరు సంబరాల రాంబాబు గిట్ల అని చెప్పి చేంజ్ చేస్తా ఉన్నా. ఈ పేరు ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేయండి. అయితే ఈ సంబరాల రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక సోది మాట్లాడుతూ ఉంటాడు. ఆ సోదిలో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే ఈ సంబరాల రాంబాబు ఫేస్ చూస్తే మీకేం గుర్తుకొస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఈ వీడియో లేట్ చేయకుండా తొందరగా మాట్లాడదాం మనం. దాని మీద మాట్లాడే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 18 మాసాల్లో ఏం చేసారు? ఏం చేయలే కదా. అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేసినట్టు ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడమే ధ్యేయంగా. అబ్బో, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసింది ఈ 18 నెలల్లో ఏమైనా ఉందా అంటే తినడము, పడుకోవడము, ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కొట్టడము, గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయడము, కార్లతోని తలలు ఎక్కించుకుంటా పోవడము. ఇంకేం చేసిర్రు? ఏమైనా చేసిలా మీరు? సరే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఏమైనా వచ్చిందా అంటే ఈ 18 నెలల్లో ఒక్కసారి కూడా రాలా. ప్రజల సమస్యల గురించి ఏమైనా మాట్లాడినంటే ఒక్కసారి కూడా మాట్లాడాల. ఈ 18 నెలల్లో ప్రజల కోసం ఏదో పొడిచిరంట వీళ్ళందరూ. అబ్బా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఉద్యమాలను, పోరాటాలను చేస్తున్నది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా ఉద్యమాలు చేశారు. ఎలాంటి ఉద్యమాలు అంటారు? మన గోరెంట్ల మాధవ్ కావచ్చు, వీడియో కాల్ చేసి ప్రైవేట్ పార్ట్ చూపించడం అదొక ఉద్యమము. మన అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు కూడా సంజయ్ సుకన్య అని చెప్పి ఫోన్ చేసి గంట అరగంట గిట్ల అని చెప్పి మాట్లాడడం కూడా అది కూడా ఉద్యమమే. ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మహిళలతోని న్యూడ్ వీడియోలు తీసుకొని వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడము అది కూడా ఒక ఉద్యమమే. అరే అంతెందుకు, మన జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రాకుండా దొంగతనంగా తిరగడం కూడా అదొక ఉద్యమేమో భయ్. అట్లాంటి ఉద్యమాలు ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా చేస్తారు. ప్రజల గురించి ఏమైనా ఉద్యమాలు చేయండిరా అంటే వీళ్ళంతటా వీళ్ళ కోసం వీళ్ళు చేసుకుంటారు తప్ప ఇంకేం చేయరు. అరే వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు చూడండి. అసలు ఏం చేసిర్రు? ప్రజలకు ఉపయోగపడే ధర్నాలు ఏ ఒక్కరిటైనా చేసిలా? వీళ్ళంతటా వీళ్ళే ఏదో 1 కోటి సంతకాలంట ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇది చూడండి. ముఖ్యంగా దీని మీద ఉద్యమం చేసేటప్పుడు అనేక దశల్లో మేము చేస్తూ వచ్చాం. అయ్యా సంబరాల రాంబాబు గారు, మీరు చాలా ఉద్యమాలు చేస్తారు. ఎలాంటి ఉద్యమాలో క్లారిటీ చెప్పండి. ఇప్పటికే చాలా చూస్తున్నాము. ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి. ప్రతి సందర్భంలోనూ పోలీసులు తెచ్చుకుంటారు. పోలీసులన్నా మన మీద ఎగదూశారు, కేసులు పెడతా ఉంటారు. కదండి. ఈ సంబరాల రాంబాబు ఏమైనా చెప్తే చెప్పినా గిట్లని చెప్పంటారు. పైన తెల్లగైనా కింద తెల్లగైనా ఇంకా నేను దాని గురించి మాట్లాడాను. కానీ ఏడైనా ధర్నా చేసేటప్పుడు ఈ సంబరాలు అమ్మాయి నేను వయసు ఉన్నట్టు ఇట్లా ఏంది అరుసుడు? అది పోలీసులతోనే అరుసుడు గట్లనా? సరే, నువ్వు ఇంతకుముందు మంత్రి కావచ్చు, సరే ఎమ్మెల్యే కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడరే కావచ్చు, పోలీసుల ముందు ఎక్కువ చేస్తే చేస్తారు. ఎందుకు? మళ్ళీ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. పోలీసులను రెచ్చగొట్టిందే కాకుండా పోలీసులు వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారట. సిగ్గుండాలి కొద్దిగా. మేము లోపలేస్తా ఉంటారు. ఊరేగింపులు సాకోకుండా, ప్రదర్శన సాకోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా పర్మిషన్ 10 మందికి ఇస్తే వీళ్ళందరూ 100-200 మంది పైసలు ఇచ్చి పిలిపించుకుంటారు. మళ్ళీ పోలీసుల ముందు జగన్ సోది మాటలు మాట్లాడుతూ ఉంటారు. అరే నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే మంచిగా ఉంటుంది. పోలీసుల ముందు ఏదో వయసు లేక ఇట్లా పెట్టుకుని అంటే అందరూ చూస్తారు కదా, సంజయ్ సక్కని వాళ్ళు అందరూ చూస్తారు కదా. సో ఇట్లా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. పళ్ళను ఒకటి వీక్తే సప్పుడు చేయకుండా ఉంటాడు. ఫోన్ చేసి మీరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. చాలా మంది ఫోన్ చేసి బెదిరించే కార్యక్రమం చేశారు. కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ప్రజలు జిల్లా కేంద్రాల్లో నడుస్తుంటే అప్పుడు కాస్త తగ్గారు. అందుకోసమే కదండి సంబరాల రాంబాబు గారు 150 నుంచి 11 తీసుకొచ్చారు. అరే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ పదానికి అసలు నవ్వు అనేది ఆగదు. 157 నుంచి 11 తీసుకొచ్చిల్లంటే ఆ ప్రజలే కదండి సంబరాల రాంబాబు గారు. సంక్రాంతి పండుగ వచ్చి సంబరాలు ఏమన్నా డాన్సులు వేసిలా మీరు? అయితే నేను ఒకటే మనం చేస్తున్నా, చెప్పండి. 1 కోటి సంతకాలని మేము మొదలెడితే 1 కోటి కన్నా ఎక్కువైపోయాయి. 1 కోటి కంటే ఎక్కువనే అయిపోయాయి. ఆ 1 కోటి సంతకాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళందరూ వీళ్ళ మీదనే రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. ఏమని? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ పది ఇస్తా గిట్లని చెప్పి నా దగ్గర ఒక 50 లక్షలు తీసుకున్నారు, 10 లక్షలు తీసుకున్నారు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా గిట్లని చెప్పి 1 కోటి రూపాయలు తీసుకున్నారు, 5 కోట్లు తీసుకున్నారు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీదనే వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఒక ఏదో పథకం తీసుకొచ్చింది కదా, అదే స్కాన్ చేస్తే అన్ని ప్రాబ్లం వాళ్ళకి పోతాయి గిట్లని చెప్పి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి విడుదల రజనీదంట 6 కోట్లు తీసుకుందంట. 6 కోట్లు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా గిట్లని చెప్పి. ఏంటమ్మా విడుదల రజనీ, గట్లా వేయొచ్చా చెప్పు? మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లీడర్ల దగ్గరనే పైసలు తీసుకున్నామంటే ఇంకా మిగతా ప్రజలు ఆడబోతారు చెప్పు? సరే సారీ, మనం వేరే టాపిక్ వచ్చినాం. మనం సంబరాల రాంబాబు గురించి మాట్లాడుకుందాం. ప్రజల్లో విపరీతమైన స్పందన ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు తప్పు అని గణమెత్తుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం. ఓహో, మరి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ మాట్లాడిందంతా అది స్క్రిప్టు, పైసలు ఇచ్చి చేయించుకున్నారు. కానీ ఇప్పుడు మాట్లాడే మాటలు మొత్తం వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారా సంబరాల రాంబాబు?
బా ఏమైనా మాట్లాడతామంటాడా, ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాలండి బాబు. ఫోన్ కాల్ కాదు. ఈ 18 మాసాల్లో ఈ 18 మాసాలు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోకుండా పారిపోవడం కానివ్వండి. ఇక్కడ మనం కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. ఈ 18 నెలల్లో ఎవరికైనా పథకాలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అంబటి రాంబాబు గారికి చూపిద్దాము. ఈ 18 నెలల్లో అంటే అంబటి రాంబాబు గారు చెప్పిన మాటల్లోనే ఈ 18 నెలల్లో ఎవరికైనా పథకాలు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ వీడియోలో కామెంట్ చేయండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా చూస్తారు, అరే ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు. అండ్ ఇంకొకటి, ఈ 18 నెలల్లో ఎంతమందికి ఏ పథకాలు వచ్చిందో, నాకు ఈ పథకాలు వచ్చింది, నాకు ఆ పథకాలు వచ్చింది గిట్టని చెప్పి కూడా మీరు కామెంట్ చేస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ఏదో పడుతూ మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం గురించి. కూటమి ప్రభుత్వము కంపెనీలు తీసుకొస్తూ ఉంది. కూటమి ప్రభుత్వము విద్యార్థులకి మంచి ఫుడ్ అందిస్తూ ఉంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కాదండి, ప్లాస్టిక్ బియ్యం ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. అరే చిన్న పిల్లలు మన అంగన్వాడీకి వెళ్ళే చిన్న పూర్వలోకి పాలు ఎలాంటి పాలు ఇచ్చిండు, ఒక 2 రోజులుంటే ఆ పాలు ఒక బాల్ లెక్క ఇట్లా ఇట్లా ఉబ్బుతుండే. గట్లాంటి పాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఇప్పుడు మంచి పాలు ఇస్తున్న లోకేష్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ? ఏమైనా మాట్లాడితే కూటమి ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇస్తలేదు, ఎలాంటి పథకాలు. అరే సంబరాల రాంబాబు బయటకు వచ్చి చూడు, జనాల దగ్గరికి వెళ్ళి చూడు. సాక్షి ఛానల్ పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో చూస్తే నీకు ఇలాంటివి దొరకదు, ఎక్కడా దొరకదు. నేను ఆశపడతా ఏడ దొరకదు నీకు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసినట్టు రైతుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ధరలు ఎట్లున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి కూడా కామెంట్ చేయండి. ఈ సంబరాల రాంబాబుకి కలజోడు కూడా సరిగ్గా కనిపిస్తలేదు. నా సొంత పైసలతో ఈయనకి కలజోడు గిట్లా వినిపిస్తాను. కాకపోతే మీరందరూ గట్టి కామెంట్ చేయాలా. అయితే ఈ సంబరాల రాంబాబు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా ఇంకా ఇప్పటి నుంచి ఎగ్దమ్ ఇస్తాం. ఇంకా ఎగ్దమ్ ఫుల్ కంటెంట్. ఇంకా మీకు నవ్వుడవుతుందా, లేకుంటే ఏడ్చుడు అవుతుందా, లేకుంటే ఈయన నా మీద సీరియస్ అయ్యేది అవుతుందా, లేకుంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏడ్చేది అవుతుందో తర్వాత చూద్దాము. కాకపోతే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మనం ముందుకు వచ్చి ఇంకా గట్టిగానే ఇద్దాము. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎంత అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సంబరాల రాంబాబు గారి గురించి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.